అమ్మా ఏంట్రా తల్లి? ఇక్కడ చూడు. హ్యాపీ క్రిస్మస్ అను. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ చెప్పు. హ్యాపీ 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 క్రిస్మస్. 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 హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వరి టాక్స్. నేను మీ ఈశ్వరి. సో ఈరోజు క్రిస్మస్ వ్లాగ్ అయితే చేయబోతున్నాను. చాలా మినిమల్గా మినీ వ్లాగ్ అయితే చేశాను. ఎందుకు అనేసి అంటే ఆఫ్టర్నూన్ నుంచి బర్త్డే ప్లాన్స్ ఉండే ఫ్రెండ్వి. సో ఇప్పుడైతే నేను అర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోతున్నా చర్చ్కి. కొత్త డ్రెస్ గైస్, దిస్ ఇస్ మై కొత్త డ్రెస్, క్రిస్మస్ డ్రెస్. అంతా షాపింగ్ చేసి అన్ని డేస్ షాపింగ్ చేసి ఫైనల్గా కొనుక్కునేది అయితే ఈ డ్రెస్సే. వావ్. ఇన్స్టాలో పిక్స్ అప్లోడ్ చేస్తాను, ఫొటోస్ తీపించుకొని ఫ్రెండ్తో. ఓకేనా? లైక్ చేయండి. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఈశ్వరి టాక్స్ అనే ఉంటుంది. ఓకేనా? లెట్స్ గెట్ రెడీ ఫర్ క్రిస్మస్. సో దిస్ ఇస్ హౌ ఐ గాట్ రెడీ. హ్యాపీ క్రిస్మస్ ఎవ్రీవన్. హ్యాపీ క్రిస్మస్. సో క్రిస్మస్ అంటే రెడీ అవ్వడం, ఫుడ్ తినడమే కాదు, కానీ వీ హ్యావ్ టు వర్షిప్ గాడ్ లైక్ ఎవ్రీ డే లాగే. సో ఏంటి అంటే హిస్ బర్త్ టుడే స్పెషల్గా కొంచెం అంతే, తప్పితే ఎవ్రీ డే వీ హ్యావ్ టు వర్షిప్ హిమ్. ఓకే. అండ్ దిస్ ఈస్ మై లుక్ అండ్ దిస్ ఈస్ మై చున్నీ. దుప్పటా ఈస్ లిటిల్ ఫ్లోరల్ అండ్ పట్టు వచ్చింది. నైస్. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. కొంచెం ఐ షేడ్ కూడా వేసాను ఈరోజు. సరే మరి స్టార్ట్ అయిపోద్దామా చర్చ్కి. గైస్, వర్షం మాత్రం లిటరలీ ఆగట్లేదు. నాకు చాలా చిరాకు వచ్చేస్తుంది. ఇంకా ఓపిక మొత్తం చచ్చిపోయింది. వై దిస్ రెయిన్ ఇస్ బిహేవింగ్ లైక్ దిస్ కంటిన్యూస్గా. 1 day is okay, 2 days are okay, or 3 days are okay. వై దిస్ ఇస్ కంటిన్యూస్లీ హ్యాపెనింగ్ లైక్ ఫ్రమ్ 1 week. నాకు నచ్చట్లేదు గైస్ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే. సరే అయితే ఇప్పుడే బయట చూసొచ్చా, పడుతుంది వర్షం. ఇంత మంచిగా రెడీ అయ్యాను, బ్లాక్ స్పాట్స్ అన్నీ కవర్ చేసుకున్నాను. తడిచిపోతే పోతుంది. సో లెట్స్ గో గైస్. అమ్మ బాయ్ చెప్పు. సో క్రిస్మస్ వర్షిప్ చర్చ్లో కాదు, విశ్వనాథ్ స్పోర్ట్స్ స్టేడియంలో అనమాట. మనకి అక్కేపాలెం దగ్గర ఉంది కదా. సో నేను 18 to 20 minutes లోపలే ఉన్నాను. బికాజ్ లేట్ అయింది అండ్ అర్లీ మార్నింగ్ కాబట్టి అస్సలు ట్రాఫిక్కే లేదు. సో చాలా ఫాస్ట్గా వచ్చేసాను. ఇదే విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ అనమాట. సో ఎంత బాగా జరిగిందో వర్షిప్ తెలుసా, హ్యాపీగా అనిపించింది నాకు. అండ్ సో చలి గురించి కానీ వాతావరణం గురించి కానీ ఎవరూ భయపడాల్సిన లేదు. మరి ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఏంటంటే ఆ 31వ తారీఖు రాత్రి అలాగే January 1 ఇక్కడికి యాక్చువల్గా ఏంటంటే చర్చ్లో జరగలేదు కదా వర్షిప్. ఇక్కడ అన్ని టైమింగ్స్ వాళ్ళు, సర్వీసెస్ వాళ్ళు ఉంటారనమాట. లైక్ చర్చ్లో టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 7 to 9, 9 to 11, 11 to 1 అలాగా ఉంటారు సర్వీసెస్. బట్ ఇక్కడ అన్ని సర్వీసెస్ వాళ్ళు కూడా గ్యాదర్ అవుతామన్నమాట. దట్స్ లైక్ హ్యాపీగా అనిపిస్తుంది అందరూ ఒకేసారి వర్షిప్ చేస్తే. అండ్ దిస్ ఈజ్ ఎ క్రిస్మస్ కేక్ దే డిస్ట్రిబ్యూటెడ్. నాకు చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చినాయి అన్నమాట. అండ్ చర్చ్ అయిన తర్వాత ఆన్ ద వే చికెన్ తీసుకున్నా అండ్ 2 కొబ్బరికాయలు తీసుకున్నా. బికాస్ కోకోనట్ రైస్ అండ్ చికెన్ కర్రీ అయితే ఈరోజు స్పెషల్. ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ లియో ఇంటికి రాగానే 10 minutes పక్కకి వెళ్ళి వచ్చినా కూడా ఈడు ఇలాగే ఎక్సైట్ అవుతాడు, మిస్ అయిపోతున్నట్టు. సో నేను చర్చ్కి వెళ్ళి వచ్చేసరికి ఇంకా అట్లా మీదకి వచ్చేస్తున్నాడు అనమాట, ఐ మిస్ యూ అన్నట్టు. నాకు ఇంకా ఎమోషన్ వచ్చేస్తుంది. వాడు నా మీదకి వచ్చాడంటే మాత్రం నేను ఆపుకోలేను. దట్ ఈస్ వై ఐఎమ్ కిస్సింగ్ హిమ్ లైక్ దిస్. అండ్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఇంకా కోకోనట్ రైస్ చేస్తున్నాను కాబట్టి కొబ్బరికాయలు అలాగే మిల్క్ తీయడం కోసం పగలగొట్టి పీసెస్ కట్ చేసి ఇమ్మని వాడికి ఇచ్చాను. ఎందుకంటే ఖాళీగా ఉన్నాడు కదా. ఎలాగో క్రిస్మస్ రోజు, ఫెస్టివల్ రోజు నాకు చాలా ఇష్టమైన రోజు కాబట్టి, నాకు ఏం అడిగినా హెల్ప్ చేసేస్తాడు కాబట్టి ఆ రోజు. సో సెంటిమెంట్గా ఆడితో కొట్టిచ్చేసాను. ఇలాంటి టైంలోనే వర్క్ చేయించుకోవాలి. ఇక్కడ చూడు.
హ్యాపీ క్రిస్మస్ అను. Happy Christmas. అవును అమ్మే. హ్యాపీ చెప్పు. హ్యాపీ Happy. హ్యాపీ Happy క్రిస్మస్. Christmas. క్రిస్మస్ అది సార్. అది సరే. ఇక్కడ మనం ఏం వండుతున్నాం అమ్మా? కొబ్బరను చికెన్. కోకోనట్ రైస్, చికెన్ కర్రీ. ఫ్రెండ్స్ ఇంకా ఇందులో ఉండిపోయిందేమో అని మా అమ్మకి డౌట్. నేను వేసినా కూడా మా అమ్మ మళ్ళీ ఊర్చేస్తుంది. ఇంకా ప్యాకెట్ వేసి ప్లాస్టిక్. ఫ్రెండ్స్ బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్. కోకోనట్ రైస్, సారీ కోకోనట్ రైస్. ఇది మిల్క్ తీసాను చూడండి. కోకోనట్ మిల్క్. కోకోనట్ మిల్క్. ఓకే. అమ్మా ఎన్ని పావులు? 2 బియ్యం తీసేసిమ్మా. నేను ఇక్కడ చాలా హర్రీగా ఉన్నాను. ఎందుకనేసి అంటే ఈరోజు పావని బర్త్డే. మీ అందరికీ తెలుసు కదా పావని. సో అన్ని వ్లాగ్స్లో మ్యాక్సిమం మేము ఇద్దరమే ఉంటాము. సో దాని బర్త్డే అనమాట. అది కాల్స్ మీద కాల్స్ చేస్తుంది. నేను చాలా దూరం వెళ్ళాలి సెలబ్రేషన్స్ దగ్గరికి. అందుకని చెప్పేసి అర్లీగా స్టార్ట్ అవ్వమంటుంది. సో నేను ఇక్కడేమో కుకింగ్ పెట్టుకున్నాను. సరే కొబ్బరి నెట్టి అన్నది. గైస్ చికెన్ కర్రీ గైస్. ఇటు కోకోనట్ రైస్ గైస్. హ్యాపీ క్రిస్మస్. దిస్ ఈజ్ ఎవరెస్ట్ గరం మసాలా. బాగా వచ్చింది. టేస్ట్ తెలిసిపోద్ది నాకు. జస్ట్ ఈ వాటర్ లోనే బిర్యానీ ఎలా వస్తుందో తెలిసిపోద్ది. తెలుసా? కొంచెం ఓవర్ అనుకోకండి అంతే. ఎప్పుడు సో అది గైస్ ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా వచ్చింది. నేను నైట్కి వచ్చి తిన్నాను, ఎందుకంటే పావని లంచ్ అరేంజ్ చేసింది కాబట్టి. అండ్ ఇక్కడ నేను దానికోసం మీకు లాస్ట్ వ్లాగ్లో చూపించా కదా పట్టీలు తీసుకున్నానని. సో దానికైతే ఇచ్చేసాను అనమాట. షీ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే ముందుగానే చెప్పేశాను, తర్వాత కూడా మళ్ళీ సర్ప్రైజ్ అయినట్టు యాక్ట్ చేస్తుంది అది. సో పావని బర్త్డే వ్లాగ్ కూడా నేను కంప్లీట్గా ఇంకా అది పెద్దది వచ్చింది అని చెప్పి 2 మిక్స్ చేస్తుంటే చాలా పెద్దగా ఉండి బోర్ అయిపోతారని ఇంకొక వ్లాగ్లో చూపిస్తాను పావని బర్త్డే వ్లాగ్ అయితే. సో అది గైస్ క్రిస్మస్ వ్లాగ్. క్రిస్మస్ అండ్ పావని బర్త్డేస్ ఆన్ సేమ్ డే. సో 2 వ్లాగ్స్ కింద నేనైతే పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి చూడండి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ ఫర్ షూర్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.